మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఇద్దరు మనం మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దామండి. దేవుడు ఎంతగానో మనం ప్రేమించి ఒక మూడవ ఈ యొక్క ఆరాధనకు మనం నడిపించిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి మనం జ్ఞాపకం చేసుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మొదటి మాటను మాత్రమే మనం గుర్తు చేసుకుందామండి. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును అంటుంది. ఈ లేఖనాలు బట్టి ఒక వ్యక్తిని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక దాసుడుగా నడబడుతూ తన స్థితిని గుర్తు చేసుకుంటే ఒక నమ్మకమైన వాడిగా తన జీవితాన్ని గడుపుతున్న స్థితి కనబడుతుంది. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క స్థితిని బట్టి, అతని యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో తనను ఆ యొక్క మార్గంలో నిలబెట్టుకుంటున్న స్థితి కనబడుతుంది. ఒక వ్యక్తి, అతని పేరు ఏమిటంటే ఎలియాజరు. ఒక నమ్మకమైన దాసుడుగా ఉంటాడు. ఎవరికి అంటే అబ్రహాముకి. ఈ అబ్రహాముకి ఒక నమ్మకమైన వాడిగా ఈ యొక్క వ్యక్తిని గుర్తు చేసుకుంటే తన ఇంటి సమస్త ఆస్తుల ఎలియాజర్ చేతిలో పెట్టినట్లుగా కనబడుతుంది. అంటే ఒక నమ్మకమైన వాడిగా ఉన్నాడు కనుక తన యొక్క జీవితంలో అలాంటి స్థితిలో ఉన్నవాడిగా కనబడతాడు. మనం ఈ యొక్క మాటలను బట్టి గుర్తు చేసుకుంటే ఈ బైబిల్లో ఎలియాజరు అనే పేరుతో అనేక మంది ఉన్నప్పటికీ అబ్రహాము యొక్క పెద్ద దాసుడుగా ఈ యొక్క ఎలియాజరు ప్రత్యేకమైన వ్యక్తిగా ఇసాకు ఈ యొక్క వివాహ విషయంలో తన కుమారునికైనను బంధువులకైనను కాకుండా ఎలియాజర్కే అప్పగించాడు. ఇది ఎలియాజరు సంపాదించుకున్న నమ్మకత్వాన్ని, విధేయతను, ఆత్మీయత గొప్ప సాక్ష్యం ఇతని జీవితంలో. ఎలాంటి జీవితం అంటే ఎలియాజరు యొక్క జీవితంలో ఈ యొక్క దినమున మనం కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఎందుకు ఇలాంటి నమ్మకమైన వారికి దేవుడు హెచ్చుగా అధికారం ఇవ్వగలుగుతున్నాడో ఇక్కడ అంటున్నమాట. అదే కదా, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలో నమ్మకంగా కలిగి ఉంటాడని చెబుతుంది. అంటే ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఎలియాజరు యొక్క జీవితంలో కొంచెంలో నమ్మకంగా తన జీవితాన్ని నడిపించుకున్నాడు కనుక అతని పట్ల గొప్ప ఒక ప్రణాళిక చేత తనకు ఒక అధికారం, ఎక్కువ అధికారం అనుగ్రహించడానికి కారణమైంది. ఒకటి, ఇతని జీవితంలో ఏ స్థితిలో ఉన్నవాడో కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఇతని జీవితంలో ఒక నమ్మకమైన దాసుడుగా నిలబడుతూ ఉంటాడు. నమ్మకమైన దాసులు ఈ లేఖనాలు బట్టి చదువుకుంటే లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆ నమ్మకమైన వాడు తన జీవితంలో ఏం చేయాలి అంటే మెలకువగా ఉండి ప్రతి విషయాల్లో అతని యొక్క స్థితిని బట్టి యజమాని చిత్తము చొప్పున జరిగించడానికి తన యొక్క ప్రణాళికన ఆయన కొరకు ఆయన జీవితాన్ని ఏ విధమైన స్థితిలో ఉన్న స్థితిని బట్టి ఆయనకు అప్పగించుకునేవాడిగా మార్చబడాలి. అంటే యజమాని ప్రయోజనకు తన యొక్క ప్రయోజనగా భావించేవాడుగా, అప్పగించిన బాధ్యతను నిర్లక్ష్యపరచకుండా నడిపించేవాడిగా, అతడు తన యొక్క స్వార్థము లేకుండా పనిచేసే వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు. లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్తలో ఏమంటాడంటే యజమాని చిత్తము ఎరిగి ఉండి కూడా దాని చిత్త ప్రకారం చేయని వానికి ఏమైందంటే అనేకమైన దెబ్బలు తగ్గుతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఇతనిలో మొదటి అనుభవం ఏమిటంటే ఎలియాజర్లో అతడు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క తన యొక్క యజమానికి ఒక నమ్మకమైన వాడిగా ఉన్నవాడిగా కనబడుతున్నాడు. నమ్మకమైన దాసుడుగా.
ఇతనిలో రెండో అనుభవం ఏమిటంటే ఇతడు విధేయతను కలిగిన వాడిగా మార్చబడిన వ్యక్తిగా కనపడతాడు. ఎలాంటి విధేయత అంటే అబ్రహాము చెప్పిన మాట ప్రకారం వెంటనే ప్రయాణం ప్రారంభించిన వ్యక్తిగా కనపడతాడు. ఏ విషయంలో ప్రారంభించమన్నాడు, ఏ విషయంలో ఆ యొక్క వ్యక్తి ప్రయాణానికి కొనసాగించబడుతున్నాడు అంటే మనం తెలుసుకున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు వివాహం కొరకై ఈ యొక్క వ్యక్తిని ప్రాంతానికి వెళ్ళు అని చెప్పి పంపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో చెప్పిన మాట ప్రకారం వెంటనే ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి ఈ యొక్క యజమాని యొక్క దాసుడైన వ్యక్తి ఈ యొక్క ఎలియాజరు. ఎలియాజరులో విధేయతను కలిగిన వాడిగా మార్చబడిన వాడిగా కనబడతాడు. ఈ విధేయతను జ్ఞాపకం చేసుకుంటే ఏమిటంటే ఇతడు ఏ మాత్రం ఎలాంటి ప్రశ్న అడగల, చెప్పిన పనిని పూర్తి చేయడానికి అతడు ప్రారంభించాడు. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన అభిప్రాయాల కంటే యజమాని యొక్క అభిప్రాయం నెరవేర్చాలని ఉద్దేశం కలిగిన వాడు. ఆయన చెప్పే మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాటలు ఏమిటంటే నువ్వు ఆ ప్రదేశంలోకి వెళ్ళి పలానా ప్రాంతంలో ఆ యొక్క నా కుమారునికి ఆ యొక్క తీసుకురామని చెప్పి వివాహం జరిగించడానికి ఒక కన్నికను ఆ విధమైన స్థితిలో తీసుకురామని చెప్పి ఈ యొక్క ఎలియాజరును పంపిస్తున్న స్థితి కనబడుతుంది. మరి ఎలాంటి స్థితిలో ఇతని విధేయతను చూపించి తన జీవితంలో నడిపించబడ్డాడంటే ఆయన చెప్పిన మాట ప్రకారం మాత్రమే వెళ్ళాడు, కానీ ఇంకేది వ్యతిరేకంగా మాట్లాడలేదు. వ్యతిరేకంగా ఇప్పుడే వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలా అనే పరిస్థితి కాదు, కానీ చెప్పిన మాట ప్రకారం వెంటనే ప్రయాణం చేసిన వ్యక్తిగా మార్చబడిన వాడిగా కనబడతాడు. మూడో విషయం ఏమిటంటే ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన పరుడు. ఏ ప్రార్థన పరుడు, ఏ విధమైన స్థితిలో ప్రార్థన చేశాడు ఈ వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటే ఆయన ఎక్కడ వేడుకున్నాడో కనబడుతున్న స్థితి మనకు ఏంటంటే ఇప్పుడు పంపించాడే ఆ పంపించిన దానికి విధేయతను చూపించిన వాడిగా మార్చబడి తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక బావి దగ్గర ఆగాడు. ఆ బావి దగ్గర ఆగి తన జీవితంలో ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్న వాడిగా కనపడతాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా ఇక్కడ నేను నిలిచి ఉన్నాను, ఎవరైతే నా యొక్క యజమాని కుమారునికి వివాహం జరిగించడానికి ఎవరైతే కన్యక ఉందో ఆ కన్యకు నాకు బయలుపరచని, ఏ స్త్రీ అయితే వస్తుందో, ఏ చిన్నదైతే వస్తుందో ఆ చిన్నది ఏం చేయాలంటే నేను ద్రాహం అడుగుతాను, నాకు మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇచ్చి మరలా నా ఒంటెలకు కూడా మంచినీళ్ళు ఇచ్చేటట్లుగా చేయాలని చెబుతాడు. ఆ విధంగా అడగాలని చెబుతాడు. ఆ మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే అలాంటి స్థితిలో గుర్తు చేసుకుంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ, కానీ అక్కడ ఉన్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఒంటెలు కూడా మోకరించినట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఒక ప్రార్థన అనుభవాన్ని కలిగిన వాడిగా మార్చబడిన వాడు ఈ యొక్క ఎలియాజరు. ఎలియాజరు యొక్క ప్రార్థనలో కనిపించే విషయాలు ఏమిటంటే, ఒకటి విశ్వాసము చేత నింపబడిన వాడు, 2 వినయము చూపించిన వాడు, 3 అతడు దేవుని మీద ఆధారపడ్డవాడు, 4 స్పష్టమైన ఒక అభ్యర్థన, అంటే ఒక స్పష్టమైనది ఏమిటంటే అతడు ఎవరైతే వస్తారో వారు నాకు మంచినీళ్ళు ఇవ్వాలి, ఎవరైతే వస్తారో నా వంటలకు తాగుతానని చెప్పేవారు వస్తారో వారే అని చెప్పి అతడు ఒక నిర్ణయించుకున్నాడు. అలాగే దేవుని యొక్క చిత్తానుసారమైన ఆ చిత్తాన్ని తెలుసుకున్నట్టుకు ఒక కోరిక అడుగుతున్నాడు. ఎవరైతే ఇలా ప్రణాళికలు వస్తారో వారు ఏర్పరచబడిన వారు అని చెప్పి ఆలోచన చేత ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే ఎలియాజర్ ప్రార్థన దేవుడు సమాధానం త్వరగా ఇచ్చినట్లుగా కనపడుతుంది. అయితే ఇతని అనుభవంలో ఏ స్థితిలో ఉన్న దాన్ని బట్టి అడిగిన స్థితి కాబడుతుంది. ఏమంటుంది? ఇప్పుడు మన యజమానులుగా మన జీవితాల్లో చిత్తానుసారంగా
ఒక యజమాని యొక్క మాటను ఎలా విధమైన స్థితిలో చెప్పిన మాట ప్రకారం జీవించాలని మనం ఆలోచిస్తున్న సమయంలో ఏమి చేయాలంటే, మొదటిగా మనము దేవుని యొక్క సన్నిధిలో అడిగేవారుగా మార్చబడాలి. ఇక ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే తన యజమానితో మాట్లాడలేదు. పోయి దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని ఎదుట తన జీవితంలో ప్రార్థించిన వాడిగా కనపడుతుంది. అయ్యా, ఇప్పుడు నేను ఈ మార్గాన వెళ్తున్నా, నాకు కావలసిన ఈ యొక్క మార్గమును నీవు సరళం చేయి. అక్కడ అంటాడు, మా పితరుల యొక్క దేవుడా, అబ్రహాము కలిగిన తండ్రి దేవా అంటే చెబుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఎలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్న ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే, ఆ యజమాని చిత్తాన్ని జరిగించడానికి ఆ తండ్రి యొక్క పరమనున్న తండ్రిని అడుగుతున్నాడు. అయ్యా, నయమనొచ్చిన ఈ యొక్క కార్యములు, నేను వెళుతున్న ప్రదేశం నీవు ఇలాంటి స్థితిలో నాకు కలగ చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. 4వ మాట ఏమిటంటే, ఎలియాజరు కార్య నిర్వహణలో ఆ యొక్క నెరవేర్చేవాడిగా, అంటే ఆ విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడు అంటే, తన కుటుంబం వారితో మాట్లాడుతున్నాడు. కన్నిక ఆ యొక్క రెప్కా గారి యొక్క కలిగిన వారితో మాట్లాడుతున్నాడు. తన కుటుంబంతో మాట్లాడుకుంటున్నాడు. ఆ కుటుంబంతో మాట్లాడే స్థితి ఇలాగ దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన బట్టి, నాకు ఎవరైతే ఈ మంచినీళ్ళు ఇస్తారో, ఎవరైతే నా ఒంటరిలో తాగుతామని చెబుతారో, వారు మా యొక్క యజమానికి భార్య, ఆ యొక్క యజమాని కుమారునికి భార్యగా స్వీకరించడానికి అర్హత పొందుకున్న వారని నేను ప్రార్థన చేశాను. ప్రార్థన బట్టి యొక్క విధమైన స్థితిలో ఉంచారని చెప్పి అతడు మాట్లాడుతున్న మాటలను బట్టి, అక్కడ ఉన్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు ఆ యొక్క సంభాషించిన సంభాషణ బట్టి అతడు బయట ఉన్న పరిస్థితిలో అక్కడ అంటాడు, లేఖనాలు సెలవిస్తున్న మాటలు బట్టి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడ లోపలికి రా అంటాడు. ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాముతో ఉన్నవాని జీవితం కూడా అదే స్థితికి రావాలి కదా. అదే ఇప్పుడు ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని నెలలు ఒకరితో ఇక నడిపించబడుతున్న స్థితిని బట్టి వాని యొక్క నేర్పు నేర్చుకుంటారంట. అయితే ఇక్కడ ఎలియాజరు యొక్క జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం ఏమిటంటే, ఈ యొక్క అబ్రహాముతో నడిపించబడిన నడకను బట్టి అతని జీవితంలో అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదమైన దీవెనతో నింపబడిన వాడిగా కనపడుతూ ఉంటాడు. గొప్పగా ఆ యొక్క స్థితిని బట్టి నిలబడిన స్థితి ఎందుకు కలిగిందంటే, ఇతడు దేవుని సన్నిధిలో ఒక కార్య నిర్వహణకుడిగా, ఒక వ్యక్తిగా అతడు చేయవలసిన బాధ్యతలను నెరవేర్చాడు. 1 నమ్మకమైన వాడు, 2 విధేయతను చూపించిన వాడు, 3 ప్రార్థనాపరుడు, 4 తన జీవితంలో బాధ్యతను నెరవేర్చడానికై ఎవరితో మాట్లాడితే ఈ యొక్క బాధ్యత నెరవేర్చబడుతుందో తన కుటుంబం భార్యతో మాట్లాడే ఆ బాధ్యతను తీసుకున్న వాడిగా కనపడుతున్నాడు ఈ యొక్క అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి దేవుని ఎదుటకు మనం నడిపించబడుతున్నాం. ఆ దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితాలు నడిపించుకునే స్థితిలో మరి మనం నమ్మకమైన వారిగా నడిపించబడుతున్న స్థితి కనపడుతుందా? నమ్మకమైన వారి జీవితాల్లో ఏం కలుగుతాయని చెబుతుంది అంటే, సామెతల గ్రంథంలో అంటాడు, దీవెనలు మెండుగా కలుగుతున్నాయి అంటాడు. అంటే నమ్మకంలో మన జీవితాలు ఏం చేయబడాలి? ఆ నమ్మకత్వంలో నడిపించబడలేని పరిస్థితులు, భార్య భర్త పట్ల నమ్మకం లేని పరిస్థితి, కుమారుడు యొక్క తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఎందుకు వస్తున్నాయంటే, వారు దేవుని సన్నిధిలో నడిపించబడవలసిన నడక నడిపించలేని పరిస్థితి. లేఖనాలు చదువుతూ ఉంటే ఏమని చదువుతాయి అంటే, దేవుని యందు ఎవరైతే భక్తులతో నడిపించబడతారో తన ఇంటి వారందరంట ఒక ఆశీర్వదించబడిన వారై
కనపడుతున్న స్థితి కనపడుతుంది. 128వ కీర్తనలో అంటాడు కదా, అక్కడ ఉన్న అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థితి ఎలాంటి స్థితి, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నవాడిగా మార్చబడిన వారిగా కనబడుతూ ఉంటారు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో అలాంటి స్థితిలోకి రావాలి. భయభక్తులతో ఎవరైతే నడిపించబడతారో వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది అంట. ఒకసారి చదువుకున్నమాట 128వ కీర్తనలు మొదటి వచనం కానీ చదువుదాం. ఒకసారి త్వరగా చదవండి. అవకాశం వాళ్ళు త్వరగా చదవను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు చాలా శ్రద్ధగా ఆలకించి మనం జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి దీవెనల చేత నింపబడుతున్నారు వీళ్ళు చూస్తే పిల్లల పిల్లల తరాలు చూస్తున్నారంట. ఇలాంటి స్థితిలోనికి రావాలి. మనిషి జీవితంలో ఇచ్చేది ఏమైనా ఉందంటే, మనం నేర్పించేది ఏమైనా ఉందంటే, మన ద్వారా నేర్చుకుంటున్నది ఏమైనా ఉంటే, ఈ ఆస్తులు ఎంతవరకు ఉంటాయి? ఇంతవరకు ఈ లోకంలో ఉంటాయి. ఇంకా ఏదైనా అంతస్తులు ఇస్తే, ఇంకా లోక సంబంధమైనవి ఇంకా ఏటినో వస్తువులను ఇస్తే అవి ఏడుంటాయి? ఇక్కడే ఉంటాయి. నువ్విచ్చే ఏదైనా ఉందంటే దేవుని యొక్క మార్గాన్ని నువ్వు చూపించగలిగితే, నీవు చూపించిన మార్గంలో వారి జీవితంలో ఒక రక్షణ చేత నింపబడిన వారై పిల్లల పిల్లల తరమును చూడడానికి అది కారణమవుతుంది. ఆత్మీయత అనుభవంలో వారి జీవితాలు ఇలాంటి స్థితిలో ఉంటారు, ఆశీర్వదించబడిన వారిగా, తరతరములు ఆశీర్వదించబడిన వారిగా, నమ్మకమైన వారిగా తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితి కనపడుతుంది. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక ఎలియాజరు యొక్క నమ్మకత్వం ఎలా నడిపించబడిందో, ఎలియాజరు చేత దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలు, మన యొక్క స్థితిని బట్టి దేవుని ఎదుట మనం ఎలా నమ్మకంగా ఉంటున్నామో లేదో గుర్తు చేసుకుందాం. 2, విధేయతను కలిగిన వారిగా. ఏ విధేయతను అంటే మన దేవుడు చూపించిన విధేయత ఎంతో గొప్ప ధన్యత. ఆయన దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకున్న స్థితి ఎలా ఉందో అలాంటి స్థితిలో మన జీవితాల్లో కూడా ఇక్కడ విధేయత తన జీవితంలో ఎలాంటిది తన స్వార్థం ఆడుకోలేదు, స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా సమస్తము దానికి ఆయన అప్పగించిన పనిని నెరవేర్చుటకై సొంత ఆలోచనలు తీసుకోలేదు, సొంత మార్గాన్ని తీసుకోలేదు. తన జీవితంలో తన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా నడిపించబడ్డాడు. కనుకనే దేవుడు అట్టి స్థితిలో ఒక నమ్మకమైన వాడిగా ఉండి అతను మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు ఎక్కువలో అతని నమ్మకమైన వాడిగా ఎంచాడు. కనుక అతని స్థితిని బట్టి మన జీవితాలు కూడా మనకి కొద్దికే ఉండొచ్చు, తుదికి మనం నడిపించబడిన నడకను బట్టి లేఖనాలు చెబుతూ ఉంటాయి. యోబు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా, ఇక్కడ అంటాడు, నీ నీతికి తగినట్లుగా నివాస స్థలము వర్ధిల్ల చేసేదను అంటాడు. అక్కడ అంటాడు, మొదట నీకు కొంచెమై ఉండెను, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదు అంటాడు. ఈ మాటల ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటుందంటే, నీవు ఏం చేయబడాలంటే జాగ్రత్తగా దేవుడిని ఎతికిన ఎడలా, ఆ సర్వశక్తిని యొక్క దేవుడిని నువ్వు బ్రతిమాలుకొని ఎడలా, నీవు యథార్థవంతుడివై పవిత్రుడివై ఉండిన ఎడలా ఆయన నిత్యముగా నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఇలాంటి ఎలియాజరు యొక్క నమ్మకత్వాన్ని ఎలా కలిగి ఉన్నాడు యజమాని ఎదుట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒక యజమానిగా ఉన్నాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక నమ్మకమైన వాడిగా, విధేయతను కలిగిన వారిగా, ప్రార్థన జీవితాన్ని కలిగిన వారిగా, మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చే వారిగా మనం మార్చబడదాము కాక. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి.
మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క సాయంత్రం ఏదన్నా ఇటు కృపనిచ్చిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. నీ సన్నిధిలో అయ్యా నా తండ్రి ఒక నమ్మకమైన దాసుని మాకు గుర్తు చేశారు నా తండ్రి. మీ లేఖనాలు చెప్పినట్లుగా అయ్యా నీ యజమాని చిత్తం జరిగించిన వాడు అనేకమైన దెబ్బలు తింటాడని లేఖనాలు సెలవిస్తున్నాను తండ్రి. మీ చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి. మీ కృప చూపించండి అయ్యా. అబ్రహాం ఎదుట ఈ యొక్క నమ్మకమైన దాసుడు ఎలియాజరు గల ఎలా నిలబడ్డారు, నీ ఎదుట మా జీవితాల్లో కూడా ఒక నమ్మకమైన వారిగా, విధేయతను చూపించే వారిగా, నీ సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని ప్రార్థన పరుతులుగా మా జీవితాలను నడిపించుకునే వారిగా, నీ సన్నిధిలో ఒక బాధ్యతను నెరవేర్చేవారుగా మా జీవితాలను అప్పగించుకునే కృపను మాకు దయచేయమని నీకే మహిమ. అలాగనే మా జీవితాలు ఆ నిత్య రాకడైన ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా ప్రతి విషయంలో మేము సరిచేసుకుంటూ నీ యందు అయా మంచి మార్గంలో నడిపించబడితే కృపను మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.